రామచంద్రం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శకం వందే వాల్మీకి కోకిలం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు బంగారు కృష్ణోపాధ్యాయ గారి స్వగృహం నందు రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం రాష్ట్ర కోరికలతో ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సంఘం యొక్క బలోపేతం చేసుకుంటూ ఎస్టీ పునరుద్ధరణ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా మంది కమిటీలకు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వివిధ గ్రామాల్లో చూసిన ఆడబిడ్డలందరికీ కూడా ఆధార తెలియజేస్తున్నాము. ఉద్యమాన్ని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేసుకుంటూ రావాలి. ఎందుకంటే ఇప్పుడే చాలా సంవత్సరాలు అయిపోయినాయి మనము ఎస్టీ పునరుద్ధరణ కోల్పోయి. ఎందుకంటే ఎంతో మందికి ఎస్టీ సర్టిఫికేట్లు కూడా మనకు ఇచ్చారు, వాళ్ళు ఉద్యోగాలలో కూడా ఉన్నారు. మన ప్రస్తుతం ఉన్నటువంటి కర్నూలు కానీ మహబూబ్ నగర్ జిల్లా కానీ ఇట్లాంటి ప్రాంతాలలో మనకు కూడా ఇప్పటికి కర్ణాటకలో ఇస్తున్నాం, మళ్ళీ అక్కడి నుంచి చేసుకుంటున్నాం. మనకు దురదృష్టం ఏంటంటే మన బిడ్డలు అక్కడికి వస్తే ఎస్టీలో అక్కడి నుంచి వాళ్ళు వస్తే ఇక్కడ బీసీలుగా ఉన్నారు. ఈ రాజ్యాంగం అనేది సక్రమంగా వాల్మీకి గోయల్లో అమలు కాలేదు. కాబట్టి ఇది ముఖ్యంగా ఆల్రెడీ అన్ని ప్రభుత్వాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనకు వాల్మీకి గోయలు ఎస్టీ ప్రభుత్వం చేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎవరు కూడా మాట నిలుపుకోలేదు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ విధంగా చేస్తున్నారు. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం మన పార్లమెంట్ లో శ్రీహరి మేడం గారు మన బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు పార్లమెంట్ కమిటీ వాళ్ళు కొంతమంది మనకి రిప్లై ఏమిచ్చారంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఈ ఫైల్ ఉంది, కొన్ని ప్రశ్నలకు జవాబులు ఇస్తే దాన్ని బట్టి మా రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఆర్జీఐ వాళ్ళు పరిశీలించి మీకు న్యాయం చేస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వచ్చేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం వీటి మీద చర్యలు తీసుకొని వాల్మీకి గోయలకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకోవాలని చెప్పి రాష్ట్ర వాల్మీకి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాను. వాల్మీకుల ఐక్యత, వాల్మీకుల ఐక్యత, ఎస్టీ సాధన వెంటనే, ఎస్టీ సాధన వెంటనే, ఎస్టీ సాధన వెంటనే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి గత 60 సంవత్సరాల నుండి వాల్మీకుల్ని ఎస్టీ జాబితాలో చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక పద్ధతుల్లో ఉద్యమాలు చేశాం. ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పాలకులు మారుతున్నారు, సమస్య పరిష్కారం కాలేదు. కాబట్టి మనం కూడా కార్మికులందరూ కూడా తెచ్చుకుంటుంది ఏమంటే దశల వారీగా ఉద్యమాలను ఎక్కడైతే లేపుతామో, ఉద్యమ తృప్తిని మనమందరం ముందుకు తీసుకుపోతామో అప్పుడు పాలకులు ప్రజానాయకులు మనకి తల ఉంగి వారి యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే దిశలో అడుగులేసారి తప్ప మనం యాచించి అడుక్కుంటే ప్రజా సమస్యలు పరిష్కారం కావు. ఆ రకంగా గత రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం గత 2 సంవత్సరాలకు ముందు మనం నిశ్చయం చేయించుకున్నాం. అప్పటి నుంచి దశల వారీగా ఎంఆర్ఓలకు మొదలుకొని ఎమ్మెల్యేలకు ఎంపీలకి మనం వినతి పత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది. ఆ సందర్భంలో చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా స్పందించారు, అసెంబ్లీలో మాట్లాడినారు, పార్లమెంట్ లో కూడా మాట్లాడినారు. ఆ రకంగా ప్రతి సంఘంలో కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుని మిగతా సంఘాలు కూడా ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఇక తొందరలో శాసనసభలు జరగబోతున్న బడ్జెట్ సమావేశాల్లో మనమందరం కూడా ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలు గారి ఎంపీల గారిని పోయి కలిసి మా సమస్యల్ని మీరు ప్రస్తావన తీసుకురాండి. కేంద్ర ప్రభుత్వం ఏమడుతుందంటే గతంలో కమిటీ వేశాము, ఆ కమిటీలో 7వ 8వ సమస్యల పైన రాష్ట్ర ప్రభుత్వం కూలంకుషంగా ఎస్టీ సాధన చేర్చడానికి వాల్మీకులకు ఉన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నాకు క్లియర్గా చెప్పాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అడుగుతా ఉంది రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వం ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంపిందో వాటికి ఉన్న మినిస్టర్లు కావచ్చు, దానికి ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ పరిశీలన చేసి ఆ ఎస్టీ జాబితాను ఎందుకు ఆఫ్ చేస్తా ఉన్నారు కారణాలు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రజాప్రతినిధులు మనం గట్టిగా మాట్లాడి వచ్చే శాసనసభ సమావేశాల్లో మా ప్రస్తావన తీసుకురావాల్సిందిగా కోరుతామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. ఓడి ఎప్పుడు మన రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులే కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ఎస్టీ బోయ వాల్మీకులు, మనం కొన్ని ప్రాంతాల్లో మనం ఉత్తరాసులు అంటారు, లేదా తరారోలు అంటారు, వీళ్ళందరూ కూడా కలిసి ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు గట్టిగా మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి
కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ చేసింది మా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షులు బంగారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ రోజు మనకి ఈ అవకాశము రావడానికి కారణం అంటే ఈ బంగారు ఆలయంలో మనం ఇంతమంది కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఆయన మనకు బాగా తోడున్నాడు. ఇంత మాత్రం నాయకులు మనకు చిక్కేవాళ్ళు దొరకడు కూడా అన్ని జిల్లాలో ఇబ్బంది కూడా ఇట్లా మనకు చిక్కడు. కానీ ఆయన ఏం బాగుంది అనుకోకుండా అందరినీ కలుపుకుంటూ అందరికీ సేవ చేసుకుంటూ మన వాళ్ళు ఏడన్నా చిన్న చిన్న విషయాన్ని ఉంటాన్ని సత్పం చేసి అందరినీ ఒక కుటుంబాంగా మన జాతి కోసము ఆయన కూడా చాలా సేవ చేస్తారు. కొన్ని అనుకుంటారు ఏమబ్బా ఎక్కడబ్బా ఆయన ఏం పెట్టుకోవాలి అనుకుంటారు. అవన్నీ మనకు అవసరం లేదు. కానీ మనం ఆ స్థాయిలో ఎవరికి క్యాడర్ ఇచ్చారో ఆ క్యాడర్ ప్రకారము ఈ రోజు మీ మండలంలో కానీ జిల్లా స్థాయి కానీ ఆ స్థాయిలో కానీ మీరు పని చేస్తామంటే ఆయన టయానికి ఉంటాడో ఉండడో అవన్నీ మనం ఆలోచించుకోకూడదు. మనం నలుగురు కానీ వాళ్ళు పిలిచినప్పుడు మనం ఆ సంఘానికి పోయి హెల్ప్ చేసి మనం ఎంతో ఆయన పేరు నిలబెట్టి మనం గవర్నమెంట్ పెట్టుకుంటే మనం కూడా ఒక బాధ్యతగా తీసుకుంటుంది. ప్రతిదీ ఆయనే చేయాలంటే కూడా అది మంచి పద్ధతి కాదు. కానీ మనము జిల్లాలలో కానీ మండలాల్లో కానీ ఏ పని చేయాలన్నా ఆయన టైం ఉంటే ఒకవేళ పిలుస్తాం వస్తాడు, లేదు నేను టైం లేనప్పుడు రాలేదని చెప్తాము కూడా. అవన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఎప్పటికి కూడా మన పోరాటం అనేది నిలబకూడదు. ఏదో ఒక కార్యక్రమం 3 నెలలకు కానీ 4 నెలలకు కానీ ఒక నెలలో కానీ ప్రతి దానికి కూడా ఏడమైనా కూడా బాధ్యతగా తీసుకొని మనము ఈ పని చేస్తే ముందుకు పోతే చాలా ఇప్పుడు అందరూ చెప్పిన విషయాలే మీరేం కొత్తగా చెప్పాల్సిన పని కాదు. మాట్లాడేంత వరకు చెప్పినారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఇదే మన సూటిగా చెప్తానది. కొంతమంది ఇప్పుడు మనకు బుక్కపట్నం నుంచి ఆయన వచ్చినాడు, ఆయన ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆ బుక్కపట్నం నియోజకవర్గంలో మనం మంచోళ్ళు చెడ్డోళ్ళని కలుపుకొని పనిచేస్తామని ఆయన ఇస్తాడు. అట్లాంటి వాడు ఇంకా 10 మంది తయారు చేస్తే ఇంకా 10 మంది మనకు వస్తారు. కాబట్టి ఈ యొక్క సంఘం తరఫున కూడా మంచి అవకాశం పొందినాము. మంచి అవకాశం ఉంది. మనమేం డబ్బులు కాదు, ఓదానికి కాదు. మన ఎస్టీ కాదు అంటే మన బిడ్డలు కానీ ఇంకొకరు కానీ బాగా బాధ్యతగా ఉన్నన్న ఉంటారని చెప్పి బాగా మనం ఈ ప్రయత్నాలు చేయాల్సి మనకేం కొత్తగా ఇప్పుడు ఇవ్వాల్సింది కాదు. మిగతా రాష్ట్రాల్లో కూడా అన్ని విధాలుగా ఎస్టీ జాబితాలో ఉన్నారు. మనకి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వీళ్ళు కొంచెం బాధ్యత తీసుకొని మనకు ముందుకు తీసుకోవాలని చెప్పేది కూడా నేను కోరుకుంటాను. అంతేకాకుండా నిన్న మన కలి నియోజకవర్గం శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ కూడా చెప్పినాడు, అయ్యా మీ కమ్యూనిటీ హాల్లో సొంతంగా మేము ఏదో ఒకటి నిధులను చేసి మీకు వాల్మీకి న్యాయం చేస్తామని చెప్పి నిన్న కూడా హామీ ఇచ్చడం జరిగింది. కానీ వాటిని మనం తీసుకుంటా పోదంటే మనకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కాదు. వాళ్ళే దృష్టికి పోయి మనం చేస్తారని చెప్పి నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఇక్కడ హాస్పిటల్కి కానీ ప్రతి మండలాలకు వచ్చిన వాళ్ళు కానీ అందుకే పేరు పేరు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. జై వాల్మీకి, జై వాల్మీకి, వాల్మీకి ఐక్యత, వాల్మీకి ఐక్యత, వాల్మీకి పోయిన వెంటనే వాల్మీకి పోయిన వెంటనే. ఈరోజు అనంతపురం జిల్లా మహిళా అధ్యక్షురాలుగా పద్మావతి గారిని నియమించడం జరిగింది. అలాగే ఎన్నో సంవత్సరాల నుంచి మా చిరకాల వాంఛైన ఎస్టీ సాధన గత ప్రభుత్వాలు నరేంద్ర మోదీ గారి నుంచి మారిన ప్రతి ఒక్క ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరూ వాళ్ళ బహిరంగ సభల్లోనూ ఎన్నో దఫాలుగా వాల్మీకులను ఎస్టీలు చేరుస్తామని చెప్పి వాగ్దానం చేయడం జరుగుతుంది. కానీ వాగ్దానాల వరకే పరిమితి అయినాయి. కానీ ప్రభుత్వం వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు కావస్తున్నా కానీ ఇంతవరకు వాల్మీకులను ఎస్టీలో చేర్చే ప్రక్రియ ఏమాత్రం కొనసాగలేదు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ గవర్నమెంట్ వాల్మీకి మహర్షి రాసిన రామాయణం ద్వారానే ఈ పొద్దు దేశంలోని అన్ని మతాల వారిని, అన్ని కులాల వాళ్ళ ఓట్లతో గద్దెనెక్కి దేశాన్ని పాలిస్తున్నారు. అలాంటి వాల్మీకులకే మీరు న్యాయం చేయలేదు. మీరు కర్నూలు మహాసభలో ఎన్నో లక్షల మంది ముందర వాల్మీకులను ఎస్టీలు చేస్తామని చెప్పేసి వాగ్దానం చేశారు. ఈ రోజు ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రఖ్యాతగాంచిన ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. మీరు మాకిచ్చిన చిన్న వాక్యాన్ని, చిన్న మాటని నిలుపుకోలేకపోతే మాట తప్పిన ప్రధానమంత్రిగా నిలిచిపోతారు. కావున ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న వాల్మీకుల స్థితిగతుల గురించి తెలియజేసి
మాకు లెటర్ రాసి పంపమని ఒక విన్నపాన్ని పంపించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం గవర్నమెంట్ 14-17 అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి పంపినారు. ఆ రోజు ఉన్న శ్రద్ధ ఈ రోజు మీకు ఎందుకు లేదు? కావున మీరందరూ ఈ కేంద్ర ప్రభుత్వం పంపిన వివరాలను తెలియజేసి వాల్మీకులను తొందరలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఎస్టీలో చేర్చే విధంగా తీర్మానం చేసి పంపించి వాల్మీకులకు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకొని మీరు సూపర్ 6 పథకాలు ఎలా చేశామంటున్నారో ఇది కూడా సూపర్ 6 పథకంలో ఒక భాగమే అనుకొని దీన్ని కూడా నెరవేర్చి మీ మాటను నిలబెట్టుకొని రాబో పంచాయతీ మున్సిపల్ ఎలక్షన్ లో మన వాల్మీకుల ఓట్లని ఒక దాటి మీద తెలుగుదేశానికి వచ్చేలా చేసుకుంటారని చెప్పేసి ఈ విధంగా రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం అధ్యక్షుడైన ఎం బంగారు కృష్ణమూర్తి నేను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక మెమోరాండంగా తెలియజేస్తుంటున్నాను. జై వాల్మీకి, జై వాల్మీకి, జై వాల్మీకి. రాష్ట్ర వాల్మీకి సేవా సంఘం గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు నాకు ఈ బుక్కపట్నం మండల అధ్యక్షులుగా నియమించినందుకు ప్రత్యేక ధన్యవాదములు. నా తోటి వాల్మీకి సోదరులకు నా ప్రత్యేక ధన్యవాదములు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ రుణపడి ఉంటాను. జై వాల్మీకి. ప్రస్తుత ఇప్పుడు మన ఎస్టీ జాబితాలో చేర్చాలని ఉద్యమాన్ని తీవ్ర స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్నాము. కానీ పైన అధికారులు మనకు ఎటువంటిది ఇంకా అవకాశం ఇవ్వట్లేదు. దీనికోసం ఇంకా మరింతగా నా శాయశక్తుల నా మండల పరిధిలోని ఉద్యమాన్ని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్తున్నానని మనం చేసుకుంటున్నాం. జై వాల్మీకి.